హలో, వెల్కమ్ టు విజయస్ వరల్డ్. నేను మీ నిఖిల. ఇవాళ నేను మన హాట్ టాపిక్ బాగా నడుస్తుంది కదండి మీడియాలో, సోషల్ మీడియాలో, ఎక్కడ పడితే అక్కడ మన నందూస్ వరల్డ్ స్కామ్ గురించి. సో దాని గురించి ఒక్క 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మాట్లాడదామని వచ్చేసానంటే, అంతకుమించి నేను ఎక్కువ మీ టైం కూడా తీసుకోను. యాక్చువల్లీ ఎక్కడ చూసినా కూడా నందూస్ వరల్డ్ స్కామ్ 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 అని చెప్పేసి బాగా నడుస్తుంది. ఈ ఎవరైతే విక్టిమ్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఉన్నంత మాత్రాన వాళ్ళని నమ్మాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళంతా కరెక్ట్గా చేస్తారని ఏమన్నా ఉందా? లేదు కదా. అండ్ మన నందూస్ వరల్డ్ గారి దగ్గరికి వచ్చేస్తే, మన నందన గారి దగ్గరికి వచ్చేస్తే, తనైనా కూడా అంత పెద్ద అంటే తనది అంత పెద్ద ఛానల్ ప్లాట్ఫామ్ పెట్టుకొని, నాకు గుర్తున్నందుకు నేను ఆమెను ఫాలో అవుతాను. కొన్ని ఇయర్స్ నుంచి నేను ఆమెను చూస్తున్నాను. ఆమె వీడియోస్ అన్నీ బాగుంటాయి. ద కామెడీ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓవరాల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసే వీడియోస్, వ్లాగ్స్ అవన్నీ నేను చూస్తూనే ఉంటాను. అవన్నీ బాగానే ఉంటాయి. బట్ అంత ఛానల్ పెట్టుకొని నాకు గుర్తుండే వరకైతే 2 years బ్యాక్ కూడా వాళ్ళు ఇలాగ మా పేరు చెప్పుకొని, ఇండియాలో ఇలాగ కంపెనీస్ ఏం లేవు, మా పేరు చెప్పుకొని ఇలాగ మనీ అడుగుతున్నారు. సో మీరు మనీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకండి, మా పేరు చెప్పినంత మాత్రాన సో అండ్ సో అని చెప్పి వాళ్ళు అవేర్నెస్ అనేది ఒకటి అప్పుడు కూడా మన పీక్స్కి వెళ్ళిందో లేదో నాకు తెలీదు. తను అంటే నందన గారు వాళ్ళ మూవీలోకి రాకముందు, ఆ మూవీ ఛాన్స్ అవన్నీ రాకముందే తను నాకు తెలిసి అరౌండ్ 2024 ఆ టైంలోనే అనుకుంటా, నాకు తెలిసి తన ఛానల్లో కూడా చెప్పారు, ఇలాగా స్కామ్ నడుస్తుంది, మీరు ఎవరు మా పేరు చెప్పి ఎవరు మనీ అడిగినా మీరు ట్రాన్స్ఫర్ చేయకండి, మాకు అసలు ఇండియాలో ఇలాంటి కంపెనీస్ ఏవి లేవు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఒకసారి చెప్పారు. చెప్పాక కూడా మళ్ళీ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఓకే, ఇఫ్ తన హస్బెండ్కి, మధుకర్ గారికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఇప్పుడు ఫారెన్ వెళ్ళడం అనేది, ఇప్పుడు మీరైనా కూడా దొంగ సర్టిఫికేట్లు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తారు, చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అయ్యాకంత ఖర్చు వాళ్ళకి అయ్యి ఉండొచ్చు ఎంతో కొంత. ఇప్పుడు ఎంత మీడియేటర్ అయినా కూడా, ఎంత కన్సల్టెన్సీ అయినా కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 1 lakh అవుతుంది అనుకోండి, ఎవరైనా సరే దానికి అయితే 50% లేకపోతే 100% కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అంటే 1 lakh 1,50,000 లేదంటే 2 lakhs డిమాండ్ చేస్తారు. అది అందరికీ తెలిసే మీరు వేస్తున్నారు మనీ వేసి, మళ్ళీ మేము విక్టిమ్స్, వాళ్ళు మా దగ్గర మంచి మనీ తీసుకున్నారు, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి ఎందుకు గోల చేయడము? వస్తేనేమో ఇవన్నీ చేసేవాళ్ళు కాదు. ఉద్యోగం ఏదో ఒక విధంగా ఏదో ఒకటి రావాలి, మనం ఫారెన్ వెళ్ళిపోవాలి ఎంచక్క అది ఇది అని అనుకుంటారు. దేనికండి? ఇండియాలో మనకి ఇక్కడెక్కడ కంపెనీలు లేవా? ఇక్కడెక్కడ మనకి ఆపర్చునిటీస్ లేవా? ఇక్కడెక్కడ మనకి అసలు మనకి జాబ్సే లేవా? ఎన్ని లేఆఫ్స్ అవుతున్నాయి, ఎన్ని రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. నేను ఐటీ ఎంప్లాయీనే. నాకు తెలుసు బ్యాక్ డోర్ నుంచి ఎంతమంది వస్తారు, ఎలా తీసుకుంటారు. ఇండియాలో కూడా ఉన్నాయి అలాంటి కన్సల్టెన్సీస్. వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయించి, అవి చేయించి, ఇవి చేయించి అన్నీ చేస్తూ ఉంటారు. ఎంతమందికి తెలీదు? మన ఇండియాలోనే ఇలా స్కామ్ అవుతున్నప్పుడు, ఎక్కడో ఊరులో వాళ్ళు ఉన్నప్పుడు, అక్కడికి దేశం కాని దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళని మీరు నమ్మి ఎలా చేస్తారు అసలు? ఫస్ట్ మీ దగ్గర లేదా తప్పు? వాళ్ళని వచ్చి వాళ్ళు తప్పు అని అంటున్నప్పుడు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? తినేది ఎలాగో తిన్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా సుమన్ టీవీలో తను రోషన్, తన నోటికైతే అసలు హద్దు అదిపే లేదు. ఒక సైడ్ వింటాడు, ఇంకో సైడ్ వినడు. ఇప్పుడు ఇద్దరు సైడ్ తప్పు లేనిది అయితే సౌండ్ అయితే రాదు కదా. ఇద్దరు చేతులు కలిసినాయి, అందుకే సౌండ్ వచ్చింది. రెండు సైడ్ల నుంచి ఉన్నాయి. విక్టిమ్స్ అని అనుకుంటున్న వాళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది, అండ్ నందూస్ వాళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది. ఇఫ్ మీరు స్కామ్ కనుక చేయకపోయి ఉంటే, మీరు ఎక్స్ట్రా మనీ కనుక తినకపోయి ఉంటే, అదే మీరు క్లారిటీగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి, మీరు మీ సొంత ఛానల్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మీ సొంత ఛానల్లో ఒక్కసారి కూడా మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు మీ గురించి సోషల్ మీడియా మొత్తము ప్రతి చిన్న ఛానల్, పెద్ద ఛానల్, ఆఖరికి ఇప్పుడు నేను కూడా పెట్టి మహా అంటే 2-3 months అవుతుంది ఛానల్ అంతే. ఇప్పుడు నేను కూడా వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే, నేను అట్లానే నందూస్ వరల్డ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని కాదు. అండ్ నందన గారు, ఇది మీకే. మీరు మాత్రం ఎందుకు మీ ఛానల్లోకి వచ్చి మీరెందుకు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు ఒక వీడియో చేసి పెట్టలేకపోతున్నారు? ఎందుకు దీన్ని ఇంకా 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 కిరోసిన్ పోస్తున్నట్టు రెచ్చగొడుతున్నారు? మీరు అన్లెస్ అండ్ అంటిల్ మీరు బయటకు వచ్చి దీని గురించి క్లియర్గా మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కామ్ ఏమి చేయకపోతే, మీరు మోసం చేయకపోతే, మీరు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వచ్చి మాట్లాడండి. లేదు మీరు చేశారు, ఎంతో కొంత తిన్నారు, ఒక 10% 20% తినకుండా అయితే ఉండరు, ఎక్స్ట్రా అయితే అడిగే ఉంటారు, ఒక 10-20 అన్న ఎక్స్ట్రా అడుగుంటారు. అది చేసినా కూడా, అదైనా కూడా మీరు బయటికి వచ్చి ఇలా జరిగింది, తప్పైపోయిందని అని ఒక క్షమాపణ చెప్పి, మీరు ఎంత మట్టుకు వాళ్ళకి బ్యాక్ ఇవ్వగలరో అది బ్యాక్ ఇచ్చేయండి.
అంతే కదా, సింపుల్, క్లోజ్ అయిపోతుంది. దీన్ని ఎందుకు మీరు ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి అందరూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు, మీరు మాత్రం ఎందుకు దాని గురించి మీ దారిని మీరు వీడియోస్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది మరీ ముదిరిపోయిన తర్వాత నాకు తెలిసి మీరు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏవి రావట్లేదు మీ ఛానల్లో. ఒకటి, మీ ఇంత జరుగుతున్నా కూడా మీ సబ్స్క్రైబర్స్ ఎవరు మీకు తగ్గట్లేదు, మిమ్మల్ని ఎవరు అన్ఫాలో కొట్టట్లేదు, మిమ్మల్ని ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇప్పటికైనా కానీ మీరు మీ సబ్స్క్రైబర్స్కైనా కానీ మీరు చెప్పుకోవాలనుకుంటే మీరు కొంచెం వాళ్ళ దగ్గరికి ఓపెన్ అప్ అవ్వండి, ఒక వీడియో చేయండి, పెట్టండి. మీరు చేయకపోతే విత్ ప్రూఫ్స్ పెట్టండి, చూడండి ఇవి ఇంత ఖర్చు అయినాయి, లేదంటే వాట్ ఎవర్ ద ప్రూఫ్స్ మైట్ బీ. అండ్ మీకు వచ్చిన థ్రెటనింగ్ కాల్స్, మీరు ఆ రోషన్ గారితో చెప్పారు కదా ఎవరు థ్రెటనింగ్ కాల్స్ అవన్నీ కూడా వచ్చినాయి, మీకు కూడా షాప్ దగ్గరకు వచ్చి ఇది చేశారు, రెస్టారెంట్స్ దగ్గరకు వచ్చి ఇది చేశారు అని చెప్పేసి అవి కూడా మీరు పెట్టండి, చెప్పండి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నాకు అసలు తను కాంటాక్ట్లోకి రాలేదు, నాకు అవి చేయలేదు, ఇవి చేయలేదు, నాకు అవన్నీ పెట్టలేదు, అందుకే నేను వీడియోస్ తీస్తున్నాను అనుకుంటే ఏదేదో తీసి అంత పిచ్చి తను కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. అలా ఇష్టం వచ్చినట్టు నీ అమ్మ నా అమ్మ అని కాదు, మీరు నీ అమ్మ అది అనుకుంటే పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీ పార్ట్ 2 అని పెట్టారు, రికార్డింగ్ పార్ట్ 2లో. కొంచెం వాళ్ళు నిజంగా స్కామ్ చేసే ఉండొచ్చు, కాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు, రైట్స్ మీకైతే లేవు. ఏదైనా ఉన్నా కూడా పద్ధతిగా నార్మల్గా చెప్పండి. అసలు అయినా కూడా ఫస్ట్ ఆ రోషన్ గారికి ఫస్ట్ ఇంటర్వ్యూలు చేయడమే సరిగ్గా రాదు, ఏదైనా నన్నుంటే బ్లాంక్గా పెట్టుకొని చూస్తూ ఉంటారు. అదేం ఇంటర్వ్యూలు చేయడమో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఫస్ట్ మీ దాంట్లో మీరు ఇప్పుడు మీరు మాత్రం బిజినెస్ చేసుకోవట్లేదా, సుమన్ టీవీలో కూర్చొని యాడ్స్ చేసుకోవట్లేదా, ప్రమోషన్లు చేసుకోవట్లేదా, మీరు మాత్రం ఏం చేయట్లేదు. మీరు కూడా తీసుకున్నారు కదా డబ్బుల కోసం, ఎవరైనా అదే చేస్తారు. కాకపోతే కొంతమంది మంచిగా చేస్తూ ఉంటారు, కొంతమంది వీటిలో పిచ్చి చేస్తూ ఉంటారు. అది అసలు వాళ్ళు చేశారో లేదో కూడా మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మీరైనా ఎందుకు మాట్లాడుతున్నారు రోషన్ గారు. అది కొంచెం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి. అండ్ దయచేసి నందన గారు, నేను యాజ్ మీ ఫాలోవర్గా, మీ ఒక సబ్స్క్రైబర్గా నేను మీకు చెప్తుంది ఏంటి అని అంటే, ఒకవేళ మీరు తప్పు చేసిన, మీ సైడ్ నుంచి తప్పు జరిగినా కూడా దాన్ని మీరు బయటకు వచ్చి ఓపెన్గా చెప్పి మాట్లాడి క్లోజ్ చేయండి. ఇది జరిగింది, నా మీద ఈ కేసు ఉంది, నేను ఈ విషయంలో నాకు ఇలా జరుగుతుంది ఆల్రెడీ, దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈ విషయం మీద అని చెప్పేసి చెప్పండి. ఎందుకు దాన్ని ఇప్పుడు 2 years బ్యాక్, 1.5 year 2 years బ్యాక్ మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా, ఇండియాలో నాకు ఏ కంపెనీస్ లేవు, మాకు అన్ని యూకేలోనే ఉన్నాయి, మా పేరు చెప్పుకునే అలాగే ఎందుకు మీరు ఇప్పుడు మీరు ఏమి చేయకపోతే మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మీ ఒక సబ్స్క్రైబర్గా నాకు బాధగానే ఉంటుంది, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ అయ్యి మీతో మీరు చేసే ప్రతి వీడియో నేను ప్రతిరోజు వెంటనే నేను చూస్తూ ఉంటాను తెలుసా. నేను యాజ్ ఎ సబ్స్క్రైబర్గా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు ఏమైనా చేసి ఉంటే మాత్రం బయటకు వచ్చి చెప్పండి, మాట్లాడండి. మీరే మీ ఛానల్లో ఒక వీడియో చేసుకోండి. 2.88 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు. మీ ఛానల్లో వచ్చి ఒక చిన్న వేరే వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఛానల్లో మీరే పెట్టుకోండి. అందులో అయినా మీకు బిజినెస్ వస్తుంది కదా, మీ ఛానల్లో మీరు వీడియో పెట్టుకున్నా కూడా మీకే వ్యూస్ వస్తాయి, దానికి మీకే డబ్బులు వస్తాయి. ఎందుకు అక్కడైనా కూడా మీకు వస్తుంది కదా. సో మీ ఛానల్లో మీరే ఒక వీడియో చేసి పెట్టండి. ఒకరికి థర్డ్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి మీరు అసలు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ హస్బెండ్ మీ సొంత ఛానల్లో మీరే కూర్చొని ఒక వీడియో తీసుకొని పెట్టండి. ఇది జరిగింది, తప్పు జరుగుంటే క్షమాపణ చెప్పండి, మీరు ఏమి చేయకపోతే విత్ ప్రూఫ్స్ చూపించండి. ఏదైనా కూడా మీరు 10-20 ఏమైనా చేయగలిగితే ఆ 30 మందో 38 మందో ఎవరైతే ఈ రచ్చ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఎంత ఇవ్వగలరో అది ఇచ్చేసేయండి, అయిపోతుంది. అక్కడితో క్లోజ్ అయిపోతుంది. తర్వాత పర్సనల్గా మీకు ఆ కేసు ఉండని, కోర్టు కేసు ఉండని, ఏమన్నా ఉండని, మీరు తర్వాత దాన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు డీల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక వీడియో చేసి పెట్టేసేయండి. ఎందుకు వచ్చిందండి మనకి గోలంత అవసరం అంటారా? అది యాజ్ ఎ సబ్స్క్రైబర్గా, యాజ్ ఎ ఫాలోవర్గా నా నుంచి ఒక చిన్న సజెషన్ ఇది మీ వరకు చేరుతుందని అనుకుంటున్నాను. చేరిన రోజున మీరు అట్లీస్ట్ ఆ రోజుకైనా మీరు ఒక వీడియో తీసి పెడతారని కోరుకుంటూ, మన విజయ్స్ వరల్డ్కి వచ్చి అందరూ చూసినందుకు థ్యాంక్ యూ.